హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఎట్లున్నారు అందరూ? ప్రిపరేషన్ ఎట్లా నడుస్తుంది? డైలీ టార్గెట్స్ ఫినిష్ చేస్తున్నారా లేదా? ఒకవేళ ఫినిష్ చేయకపోతే మాత్రం ప్లీజ్ గైస్, కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది, అస్సలు డిలే చేయకండి, కంప్లీట్ చేసుకోండి. సో ఈరోజు వీడియోలో మనం నిన్న జరిగిన ఒలింపిక్స్ రెజ్లర్ వినేష్ ఫోగట్ గారి గురించి మన ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఎట్లా మోటివేట్ చేస్తుందో, నాకు ఎట్లా అనిపించిందో మీకు షేర్ చేసుకుంటున్నా. ఇన్ఫ్యాక్ట్ యాజ్ అన్ ఇండియన్ చాలా ఇన్స్పిరేషనల్ పర్సన్గా అనిపించింది, స్పెషలీ ఫర్ గర్ల్స్. మనకి ఎన్నో హర్డిల్స్ ఉంటాయి, అడుగు అడుగుకి అడ్డంకులే ఉంటాయి. అవన్నీ దాటుకుంటూ కొన్నిసార్లు ఇన్సల్ట్స్ భరించాలి, ఇంకొన్నిసార్లు చుట్టాలు, ఫ్యామిలీ వాళ్ళ ప్రెషర్స్, గాసిప్స్, రూమర్స్, ట్రోల్స్ లాంటివి భరించాలి. గర్ల్ అంటేనే ఒక డిఫరెంట్ ఫీలింగ్తో చూస్తున్న సొసైటీలో మనం బతుకుతున్నాం. చెప్పడానికి బాగుంటుంది, ఆల్ ఆర్ ఈక్వల్, ఇప్పుడు అట్లా డిఫరెన్సెస్ ఏమి లేవు అని చెప్పేసి చాలామంది అంటుంటారు. బట్ సమ్ ఆర్ ద అదర్ వేలో బాయ్స్తో కంపేర్ చేస్తే గర్ల్స్కి స్టాండర్డ్స్ చాలా తగ్గించి చూస్తుంది సొసైటీ. మరి ఇట్లాంటి సొసైటీ నుండి కంప్లీట్గా గర్ల్స్ పుడితేనే అరిష్టం అని నమ్మే సొసైటీ నుండి వచ్చిన ఈ హర్యానా అమ్మాయి వినేష్ ఫోగట్. హర్యానా స్టేట్లో ఇప్పటికీ కూడా ఫీమేల్ సెక్స్ రేషియో అనేది తక్కువగానే ఉంటుంది. జనరల్గా గర్ల్స్ వేసుకునే డ్రెస్ నుండి వాళ్ళు చేసే ప్రతి ఒక్క యాక్టివిటీని సొసైటీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది, క్వశ్చన్స్ చేస్తూనే ఉంటుంది. ఈవెన్ చాలామంది కూడా గర్ల్స్ వేసుకునే డ్రెస్ వల్ల అమ్మాయి క్యారెక్టర్ని డిసైడ్ చేసేస్తారు. ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న సిచ్యువేషన్లో మహావీర్ సింగ్ ఫోగట్ అనే ఆయన వాళ్ళ ఇంట్లో పుట్టిన ఆడపిల్లలందరినీ రెజ్లర్స్గా తయారు చేసిండ్రు. మనం గమనించినట్టయితే దంగల్ అనే మూవీ ఒకటి ఉంది, వీళ్ళని బేస్ చేసుకొని అది తీసిండ్రు. చాలా బాగుంటుంది మూవీ, చాలా ఇన్స్పిరేషనల్గా, మోటివేషన్గా అనిపిస్తుంది. మీకు టైం ఉన్నప్పుడు ఆర్ స్టడీ చేసిన తర్వాత టైర్డ్ అయినప్పుడు వీలైతే చూడండి, చాలా బాగుంటుంది మూవీ. మరి నిన్న జరిగిన ముచ్చట గురించి మనం మాట్లాడినట్టయితే, ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో ఫస్ట్ 3 గేమ్స్ అయితే గెలిచేసింది. హైలైట్ ముచ్చట ఏంటి అని అంటే, జపాన్ రెజ్లర్ యూఈ సుసాకి అనే అమ్మాయి ఇప్పటి వరకు 82 గేమ్స్లో ఎక్కడ కూడా ఓడిపోలేదు. అట్లాంటి ఆమెనే వినేష్ ఫోగట్ చేతిలో ఓడిపోయింది. కానీ ఇక్కడ ఇష్యూ ఏం జరిగిందంటే, ఈ వినేష్ ఫోగట్ది 50 kgs కేటగిరీ అనమాట, రెజ్లింగ్ కేటగిరీ. బట్ ఆఫ్టర్ 3 గేమ్స్ 4th గేమ్ వచ్చేసరికి వెయిట్ అనేది చెక్ చేసుకుంటే 2 kgs ఎక్కువగా ఉంది. ఆమె ఆ వెయిట్ 2 kgs తగ్గించుకోవడానికి ఆమె హెయిర్ కట్ చేసుకుంది, నైట్ మొత్తం ఫుడ్ తినలేదు, ఏం చేయలేదు, ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంది, కొంచెం వాటర్ తీసుకుంటూ కంప్లీట్ డీహైడ్రేట్ లాగా అయిపోయింది ఆమె. సింగిల్ నైట్లో వెయిట్ లాస్ అవ్వడానికి ఎంత హార్డ్ వర్క్ చేయాలో అంత హార్డ్ వర్క్ చేసింది. నెక్స్ట్ డే వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు 50 kgsకి 100 grams ఎక్కువ ఉంది. ఆ 100 grams ఎక్కువ అవ్వడం వల్ల ఆమెని ఒలింపిక్స్ నుండి డిస్క్వాలిఫై చేసిండ్రు. ఆమె హర్యానాలో ఉన్న సిచ్యువేషన్స్ అన్నింటినీ క్రాస్ చేసుకొని కష్టపడి అంత ఎఫర్ట్ పెట్టి కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేసి ఈవెన్ ఆ 82 times కంప్లీట్గా గెలిచిన యూఈ సుసాకిని కూడా ఓడించి అంత ఫైట్ చేసి ప్యారిస్ వరకు వెళ్ళిన ఆమె మెడల్ తెచ్చుకోలేకపోయినా అని చెప్పి ఆమె కంప్లీట్గా డిప్రెస్డ్ అయిపోయింది. నిన్న టెలిగ్రామ్లో కూడా ఆమె పిక్స్ చూస్తుంటే నాకు ఫుల్ బాధ అనిపించింది. ఈరోజు ఆమె రిటైర్మెంట్కి కూడా అనౌన్స్ చేసేసింది. డీహైడ్రేషన్ వల్ల ఆమె కంప్లీట్గా హాస్పిటలైజ్డ్ కూడా అయ్యింది. వినేష్ ఫోగట్ స్టోరీ విన్న తర్వాత మనం ఎంతో నేర్చుకోవచ్చు. తన పైన ఎన్నో మాటలు వస్తాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటన్నింటినీ భరిస్తూ ఎదుర్కొని దాటుకుంటూ ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ఒక ఆడపిల్ల దలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. స్ట్రగుల్, హార్డ్ వర్క్, పేషెన్సీ చాలా ఇంపార్టెంట్. ఆ గేమ్ గెలవాలి అని ఆమె ఎంతో కష్టపడ్డది. లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఆమె హెయిర్ కట్, ఆమె ఎక్సర్సైజ్, కంప్లీట్గా వాటర్ తీసుకొని ఫుడ్ లేకుండా ఏం లేకుండా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండి డిహైడ్రేట్ అయిపోయి హాస్పిటలైజ్డ్ కూడా అయ్యింది. బట్ లాస్ట్ వరకు ఆమె ప్రయత్నించింది. ఈ కంప్లీట్ స్టోరీలో నేను నేర్చుకున్న ముచ్చట ఏంటి అంటే, ఎగ్జామ్ ప్రిపరేషన్లో మనం ఎంత కన్సిస్టెన్సీతోని, ఎంత హార్డ్ వర్క్తోని లాస్ట్ మూమెంట్ వరకు ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని పాసిబిలిటీస్ మనం స్ట్రగుల్ చేయాలి. జస్ట్ ఏమవుతుందో అది మన హ్యాండ్లో ఉండదు. All the very best guys. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.